సో ఇక్కడ ఒక చిన్న ఈరోజు క్లాస్లో మామూలుగా మనము అప్లికేషన్ క్రియేట్ చేయడానికి వీ హ్యావ్ యూజ్డ్ సంథింగ్ లైక్ నార్మల్ నోట్ప్యాడ్++లో నార్మల్ ఫైల్లో డైరెక్ట్గా లింక్స్ని యాడ్ చేసుకుంటూ వచ్చేసాము కదా. ఈరోజు ఏం చేద్దామంటే విల్ బి డూయింగ్ సంథింగ్ లైక్ లింక్స్ అనే కాకుండా ఇంకొక పని చేద్దాం. ఏంటి, ఫేస్బుక్ వాళ్ళు మనకి ఒక సిఎల్ఐ ఇచ్చారనమాట, యాంగులర్ సిఎల్ఐ. అంటే దీంతో మనము అప్లికేషన్ని డైరెక్ట్గా డిప్లాయ్ చేసుకోవడం, ఇలాంటి అన్ని పనులు చేసుకోవచ్చు. ఓకే, బేసిక్గా మనం అప్లికేషన్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే పద్ధతే ఇది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ క్రియేట్ రియాక్ట్ యాప్. ఆ పర్టిక్యులర్ సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం. ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి కావాల్సిన కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ నే సిఎల్ఐ అని అంటాం. ఆ సిఎల్ఐ పేరు క్రియేట్ రియాక్ట్ యాప్. సో ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ క్రియేట్ రియాక్ట్ యాప్ని ముందు ఇన్స్టాల్ చేయాలి. సో ఇంతకు ముందు ఏంటంటే npm క్రియేట్ రియాక్ట్ యాప్ అని అంటే క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యేది పర్మనెంట్గా. ఇప్పుడు దీంట్లో ప్రతిరోజు ఒక్కొక్క చేంజెస్ చేస్తున్నారు, ఏదో ఒక చేంజ్ జరుగుతూనే ఉంది క్రియేట్ రియాక్ట్ యాప్ అనే టూల్లో. సో కాబట్టి మనము పర్మనెంట్గా మన దాంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే కొత్త ఫీచర్స్ ఆ టూల్లోకి వస్తున్నా రాలేదని మనకు తెలియదు కదా. అందుకనే అప్పటికప్పుడే ఇన్స్టాల్ చేసుకుని ఆ క్రియేట్ రియాక్ట్ యాప్ ద్వారా మన ఒక కొత్త డమ్మీ అప్లికేషన్ని కూడా మనం క్రియేట్ చేసుకునేటట్టు చేస్తున్నాం. ఇది ఏం చేస్తుందంటే npm ఇన్స్టాల్, ఇక్కడ రెండు చేంజెస్, రెండు విషయాలు ఉన్నాయి మనకి. npm ఇన్స్టాల్ క్రియేట్ రియాక్ట్ యాప్ అని కూడా చేయొచ్చు. npm ఇన్స్టాల్ -g క్రియేట్ రియాక్ట్ యాప్, ఇది ఒక పద్ధతి. ఓకే, ఇంతకుముందు మనం ఇట్లాగే చేసేవాళ్ళం, ఇప్పుడు ఇట్లా ఒప్పుకోవట్లేదు. ఇప్పుడేం చేయమంటుంది npx క్రియేట్ రియాక్ట్ యాప్ మై యాప్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ క్రియేట్ రియాక్ట్ యాప్ అనే టూల్ పర్మనెంట్గా మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అవ్వదు, అప్పటికప్పుడు ఇన్స్టాల్ అయ్యి మై యాప్ అనే దాన్ని క్రియేట్ చేసి అన్ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు ఎప్పుడు యాప్ని క్రియేట్ చేయాలనుకున్నా ఫస్ట్ దీన్ని చేసిన తర్వాత అప్లికేషన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తానికి క్రియేట్ మై నేను ఈ పర్టికులర్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన npx క్రియేట్ రియాక్ట్ యాప్ స్పేస్ మై యాప్. సో ఇక్కడ నాకు మై యాప్ అనేది ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ అవుతుంది, దాంట్లో నా అప్లికేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను రియాక్ట్ క్లాసెస్ అనే ఫోల్డర్లో నేను npx క్రియేట్ రియాక్ట్ యాప్ మై యాప్ అని అన్నాను కాబట్టి మై యాప్ అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి మొత్తం అప్లికేషన్ మొత్తం మనకి రెడీ ఉందన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఈ ఒక అప్లికేషన్ని లాంచ్ చేయడానికి కావాల్సిన నోడ్ మాడ్యూల్స్ కానీ, ఓకే, కంపైలర్స్, వీటన్నిటిని ఇక్కడే ఇచ్చేసింది. పబ్లిక్ ఫోల్డర్ కానీ లేకపోతే ఎస్ఆర్సి ఫోల్డర్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా క్రియేట్ రియాక్ట్ యాప్ మనకి క్రియేట్ చేసి ఇచ్చింది. సో మొత్తం అప్లికేషన్ని కనుక మనము రియాక్ట్లో చేయాలి అని అనుకున్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. లేదు ఎగ్జిస్టింగ్ అప్లికేషన్లో మాడిఫికేషన్స్ చేయాలన్నప్పుడు ఇంతకుముందు చూపించిన మోడల్ అనేది మనము ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకేనా? ఐ రిపీట్, ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్లో మాడిఫికేషన్ చేయాలి అని అంటే ఇంతకుముందు నేను చూపించినవే ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేసుకుని దాంట్లో మనము ఈ సిడిఎన్ లింక్స్ అన్ని పెట్టుకుని వర్క్ చేసుకోవడం. లేదు మొత్తం అప్లికేషన్ మొత్తం స్కోర్ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నామంటే దిస్ ఈస్ ద బెటర్ వే. సో ఇప్పుడు ఏం చేస్తామనంటే ఫస్ట్ ఈ ఫోల్డర్లోంచి యాప్ ఎక్కడుందో అక్కడ వరకు వెళ్ళిపోయి npm స్టార్ట్
అనగానే ఏం జరుగుతుంది, npm స్టార్ట్ అనగానే ఏం జరుగుతుంది, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇట్ టేక్స్ లిటిల్ టైం. యూ హ్యావ్ టు గో టు package.json. సో package.json లోపల మీరు చూస్తే ఓ ఇట్స్ లోడింగ్ అయిపోయింది. అది ఇంకా స్టార్టింగ్ ద డెవలప్మెంట్ సర్వర్ అని అంటుంది. ఇక్కడ ఇది package.json అంటే సర్వర్ అని ఏమంటారు, సర్వర్ స్టార్ట్ అవ్వడానికి కాన్ఫిగరేషన్ ఫైల్ లాంటిది అనమాట. దీంట్లో మీరు ఇక్కడ ఒకటి చూడొచ్చు, స్క్రిప్ట్స్ లో స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, రియాక్ట్ స్క్రిప్ట్స్ స్టార్ట్. ఇది యాక్చువల్గా మీరు చేయాల్సిన పని, రియాక్ట్ స్క్రిప్ట్స్ స్టార్ట్. ఓకే, సో రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ అనగానే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ పర్టిక్యులర్ కమాండ్ అల్టిమేట్గా యాక్చువల్గా జరిగేది. సో ఇప్పుడు చూస్తే యూ కెన్ వ్యూ మై యాప్ ఇన్ ద బ్రౌజర్. లోకల్గా చేయాలంటే ఇది మనం యూజ్ చేయాల్సిన పని. సో ఒకసారి ఇది చూడండి, మై అప్లికేషన్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్. ఓకే, సో ఇప్పుడు మనం అప్లికేషన్ని చూద్దాం. ఎట్లా చూద్దాం, now I can open the application in Visual Studio Code. Visual Studio Code లో నేను అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ app.js ఏముందో చూడండి ఒకసారి. ఇక్కడ app.js లో ఏం చేయలేదు. ఓహో, యాప్ మొత్తాన్ని కూడా వాడు ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ గా రాసేస్తాడు అంతే. యాప్ ఈజ్ నౌ ఎ ఫంక్షనల్ కాంపోనెంట్ అంతే. ఇక్కడ ఇంకొకటి కూడా మనం చూడాల్సింది index.js. index.js లో ఏం తెచ్చాడు వీడు, రియాక్ట్ స్ట్రిక్ట్ మోడ్ అనే ఒక కాంపోనెంట్ ని ఇంక్లూడ్ చేశాడు. ఓకే, పర్లేదు, ఇది యూజ్ చేయాలి అన్న రూల్ ఏం లేదు. బట్ అల్టిమేట్ గా ఐ విల్ షో యూ ద ఇండెక్స్ పేజ్ ఆల్సో. public.html లో index.html ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఉంది చూడండి, డివిజన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు రూట్. ఇది ఒక్కటే రూట్ డివిజన్ అన్నమాట. ఐడి ఈజ్ ఈక్వల్ టు రూట్. ఈ డివిజన్ లోకి నేను పంపిస్తున్నా ఏంటిది, ఇది యాప్ index.js నుంచి చూడండి, document.getElement by id ఆఫ్ రూట్. ఈ యాప్ ని సేమ్ కదా, రియాక్ట్ dom.render అదే మెథడ్ కదా నేను యూజ్ చేసేది. కాకపోతే స్ట్రిక్ట్ మోడ్ అనేది ఒకటి పెట్టమంటున్నాడు. బట్ ఐ డోంట్, సరే రోజుకి ఇవి మారుతూ ఉంటాయి కాబట్టి మీరు వర్రీ అవ్వకండి. స్ట్రిక్ట్ మోడ్ లోనే రన్ చేయాలి అని అన్న రూల్ ఏం లేదు. సో యాజ్ సూన్ యాజ్ నా Ctrl+C క్లిక్ చేస్తే నాకు రీకంపైల్ అయింది అది. ఇప్పుడు నాకు ఏమి డిఫరెన్స్ ఏం లేదు. సో డోంట్ వరీ అబౌట్ స్ట్రిక్ట్ మోడ్. స్ట్రిక్ట్ మోడ్ పెట్టుకుంటే ఏంటంటే వేరియబుల్స్ డిక్లరేషన్స్ అవన్నీ కూడా మనము ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. అలాగే ఉంచుకోవడం కూడా బెటర్ కూడా. ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా అది క్లియర్గా మనకు మెన్షన్ చేస్తుంది. సో ఇక్కడ మనం లోడ్ చేస్తున్నాం మన అప్లికేషన్. ఇక్కడ and ultimately it is loading in the root division. Okay, so here is the place, app component place ikkada undi. Okay, so here it is. So ikkada వీడు ఏం చేసిండంటే ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాడు, ఫంక్షన్ యాప్ అని అంతే. ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఒక్కసారి ఈ రిటర్న్ స్టేట్మెంట్ లో ఇదంతా తీసేసి నాకు నచ్చిన డివిజన్ నేను రాసుకుంటా.
ఒక రూట్ డివిజన్ ఉండాలి. ఆ రూట్ డివిజన్ పైన ఒక h1 హలో వెల్కమ్ వరల్డ్. అన్ని ఫైల్స్ సేవ్ చేయాలమ్మా. ఇండెక్స్ ఫైల్ కూడా సేవ్ చేయాలి. ఓకే. సో ఏం జరుగుతుందంటే సేవ్ చేసిన ప్రతిసారి యాక్చువల్గా whenever there is a change we'll find out రీకంపైలేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ విండోలో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అది మళ్ళీ రీకంపైల్ అయి ఉంటుంది. చూసుకోండి. ఏదైనా ఎర్రర్స్ ఉన్నా ఇక్కడ ఎర్రర్ చూపించేస్తుంది. కంపైల్డ్ విత్ వార్నింగ్స్, ఏదో వార్నింగ్ ఉంది, అన్యూజ్డ్ వ్యార్స్ అనే వార్నింగ్ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే హలో వెల్కమ్ వరల్డ్ అని చెప్పేసి మనకి మన అప్లికేషన్ అనేది లాంచ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనకి డిఫరెన్సెస్ ఏముంటాయి అని అంటే చూడండి, నేను లాస్ట్ కోడ్ రాసినప్పుడంతా మొత్తం కలిపి నేను ఒక్కటే పేజ్లో రాసేసాను. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే ఆఫ్ రైటింగ్ కోడ్. ఇది కాదు. ఇది ఏంటంటే మీకు మల్టిపుల్ పేజెస్ ఉన్నప్పుడు మీరు అక్కడికక్కడే కాంపోనెంట్లు క్రియేట్ చేసుకుని అక్కడికక్కడే మీరు మెయింటైన్ చేసుకోవడానికి ఓకే. కానీ హోల్ అప్లికేషన్ కనుక మనము రియాక్ట్ లోనే కనుక చేసినట్లయితే దిస్ ఇస్ అబ్సల్యూట్లీ బ్లండర్. అసలు ఇట్లా చేయడానికి వీలు కూడా కుదరదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే 100% మనం సపరేట్ చేసుకోవాల్సిందే. ప్రతి దాన్ని, ప్రతి కాంపోనెంట్ ని ఒక సపరేట్ ఫైల్ గా మనం రాసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కాంపోనెంట్ ని మనం ఒక ఫైల్ గా రాసుకోవాలి. ప్రతి సపరేట్ గా ఫైల్ గా రాసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ చేస్తున్న పని అదే అనమాట. ఇప్పుడు యాప్ కాంపోనెంట్ ఉంది అనుకోండి, ఒక సపరేట్ ఫైల్ గా రాస్తాం. ఓకే. ఇప్పుడు నేను కొత్తగా ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ఆ కాంపోనెంట్ పేరు ఫస్ట్ కాంపోనెంట్. దాని పేరు నేను ఇట్లా పెట్టుకుంటాను, ఫస్ట్ డాట్ జేఎస్ అని. నేను మాడ్యూల్స్ అంటే ఇట్లా చెప్తున్నాను, ఫస్ట్ డాట్ జేఎస్. ఈ ఫస్ట్ డాట్ జేఎస్ లో నేను ఒక క్లాస్ కాంపోనెంట్ అందరికీ కంఫర్ట్ అయితే క్లాస్కి వెళ్ళిపోదాం. క్లాస్ ఫస్ట్ ఎక్స్టెండ్స్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్. కానీ రియాక్ట్ డాట్ కాంపోనెంట్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉండదు కాబట్టి వీ హ్యావ్ టు ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. సో రియాక్ట్ అనే ఫోల్డర్ లోంచి, అంటే రియాక్ట్ లైబ్రరీ నుంచి రియాక్ట్ అనే క్లాస్ ని మనం తెచ్చుకోవడం, క్యాపిటల్ ఆర్. ఆ క్లాస్ లో ఉన్న కాంపోనెంట్ ని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఇంపోర్ట్. అదే ఇక్కడైతే చేయలేదు. ఎందుకు చేయలేదు మరి? మనం ఇక్కడ క్లాస్ ref example is equal to extends react dot component. ఇక్కడ ఎందుకు చేయలేదంటే సేమ్ పేజ్ లో మనకి ఆ రియాక్ట్ లైబ్రరీ ఉంది కాబట్టి పర్లేదు. కానీ ఇక్కడ సేమ్ పేజ్ లో రియాక్ట్ లైబ్రరీ ఉండదు. రియాక్ట్ లైబ్రరీ ఉన్నది నోడ్ మాడ్యూల్స్ లో ఉంది. మరి అక్కడి నుంచి మనం ముందు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుని దెన్ వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్. సో రెండర్, మిగతా అన్ని కామన్. సో దీనిపైన కూడా ఒక డివిజన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో style is equal to border from ph solid margin from ph. So this is the style I wanted to apply to
ఈవెన్ యాప్ ఆల్సో, యాప్లో ఉన్న డివిజన్ కూడా నేను ఇదే అప్లై చేస్తాను. కంట్రోల్ కేఎస్ కొడితే అన్ని ఫైల్స్ సేవ్ అవుతాయి ఒకటేసారి. యాక్చువల్గా రీకంపైల్ అయిపోయింది, ఇక్కడ డిస్ప్లే కూడా అయింది, కానీ ఏమవుతుంది అంటే కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేసినా బాగానే ఉంది, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంక్లూడ్ చేయాలి కదా. అంటే ఎట్లా, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాంపోనెంట్ ఫస్ట్. ఈ ఫస్ట్ కాంపోనెంట్ ని ఈ యాప్ కాంపోనెంట్ లో వాడాలి ఫస్ట్ అని. కానీ వాడాలంటే కుదరదు. ఇప్పుడు సేవ్ చేద్దాం, సేవ్ చేసి వచ్చిందా, రిఫ్రెష్ చేయాల్సిన పని లేదమ్మా. అక్కడ కంపైల్ కాలేదు, కంట్రోల్ C కొడితే ఒకసారి ఇక్కడ ఎర్రర్ చూస్తుంది. ఏమంటుంది, ఫస్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఫస్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని అంటుంది app.js లో. ఈ ఫస్ట్ ఏంటో పాపం నీకు తెలుస్తలేదు. ఫస్ట్ ఏంటిది, ఇది నార్మల్ HTML ఎలిమెంట్ అయితే కాదు, ఇదేమో కొత్తగా క్రియేట్ చేసిన ఎలిమెంట్. ఇక్కడ ఉన్నట్టు దానికి ఎట్లా తెలియాలి అని అంటే ఫస్ట్ మనము ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ని ఇంపోర్ట్ ఫస్ట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, సేమ్ ఫోల్డర్లో అంటే ./ఫస్ట్ అనే ఫైల్లోంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. first.js ఉంది కదా సార్, ఆ ఫైల్ నేమ్ అని అంటే ఆ .js మనం ఇవ్వకూడదు, ఆ ఫస్ట్ ఫైల్ నేమ్ మాత్రమే ఇవ్వాలి. ఇస్తే ఆ ఫస్ట్ ఫైల్ నేమ్లో ఉన్న ఫస్ట్ క్లాస్ ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా ఒక ఎర్రర్ ఉంటుంది, ఆ ఎర్రర్ని చూద్దాం. ఇక్కడ ఏమంటుంది, అటెంప్టెడ్ ఇంపోర్ట్ ఎర్రర్. ఇక్కడ ఇంపోర్ట్ చేస్తానంటుంది కానీ ఏమైంది, ఈ క్లోజ్ చేసేస్తుంది. సంథింగ్ ఏం లేదు, రాంగ్ లేదు, రైట్ లేదు, అంత ఫైన్. ఇక్కడ ఏమంటుంది, ఫస్ట్ డస్ నాట్ కంటైన్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్టెడ్ యాజ్ ఫస్ట్. ఇక్కడ చూడండి, అంటే నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు బాగానే ఉంది, కానీ first.js అనే ఫైల్లోంచి ఎక్స్పోర్ట్ చేయట్లేదు ఏది కూడా. ఫస్ట్ డస్ నాట్ కంటైన్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్, ఇక్కడ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఏం లేదు. కాబట్టి నువ్వు ఎక్స్పోర్ట్ కూడా చేయాలి. ఎట్లా, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫస్ట్. సో ఈ ఫైల్లోంచి మనం ఎక్స్పోర్ట్ చేసేది ఏంటిది, ఫస్ట్ అనే కాంపోనెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఆ కాంపోనెంట్ని నేను ఎక్కడ తెచ్చుకుంటున్నాను, యాప్లో తెచ్చుకుంటున్నాను. సో సేవ్ అన్న తర్వాత ఒకసారి రీకంపైల్ చేయాలి, కంట్రోల్ C అని కొట్టగానే రీకంపైల్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎర్రర్స్ లేవు, మీరు అవుట్పుట్లో ఏమో యాప్ కాంపోనెంట్ లోపల హ్యాపీగా ఫస్ట్ కాంపోనెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పటి నుంచి మనం ఏదైనా కాంపోనెంట్ని క్రియేట్ చేయాలంటే ఏముంది, ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవడం అండ్ ఆ ఫైల్లో ఒక క్లాస్ కానీ ఫంక్షన్ కాంపోనెంట్ కానీ పెట్టుకోవడం అండ్ దాన్ని ఆ కాంపోనెంట్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడం. ఇంతే, ప్రతిదీ అంతే. ఇప్పటి నుంచి మనం కాంపోనెంట్స్ అన్ని సపరేట్ ఫైల్స్లో రాస్తాం. ఓకేనా. సో రిడక్స్ చెప్పేదాకా మీరు ఇదే స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. కాంపోనెంట్స్ అన్ని ఇక్కడే రాసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ మనం అప్లికేషన్ పెద్ద లార్జ్ స్కేల్ అప్లికేషన్ చేసేటప్పుడు I will divide the whole application into folders. Okay. సో అప్పటి వరకు ఇదే ఫ్లో. సో కాంపోనెంట్ని క్రియేట్ చేయడం, దాన్ని వాడుకోవడం. ఓకే. సో నేను ఇక్కడ ఫస్ట్ కాంపోనెంట్ని అట్లా క్రియేట్ చేశాను, దాన్ని ఎక్స్పోర్ట్ చేసి app.jsలో తెచ్చుకున్నాను. యా. సో ఎనీబడి హ్యావింగ్ ఎ డౌట్, భాష, కృష్ణ, రాధిక, రేణుక, సిద్ధు, మనోజ్, సో అట్లా మనం రకరకాల కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకున్నాం. సరే ఇప్పుడు మనం నెక్స్ట్ నిన్ను చెప్పాలి. యా .js ఏనండి.
నో 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 డాట్ జేఎస్ అదేమి 100% సింటాక్స్ కాదు అది. డాట్ జేఎస్ అది కాదు సార్. అసలు యాక్చువల్గా అవేం పెద్ద 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 ఇష్యూస్ కాదు. యాక్చువల్గా జేఎస్ఎక్స్ లో పెట్టానా జేఎస్ లో పెట్టానా, స్టార్టింగ్ లో జేఎస్ఎక్స్ అని రాసేవాళ్ళం. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే ఓకే ఓకే, ఒకవేళ ఉంటే మనం కంటిన్యూ చేసేద్దాం. టైప్ స్క్రిప్ట్ అయితే దానికి తెలియాలి కదా, ఏ ఫైల్ టైప్ స్క్రిప్ట్ ఫైల్, ఏ ఫైల్ టైప్ స్క్రిప్ట్ కాదు అని తెలియాలి కాబట్టి మనం టీఎస్ లో రాస్తాం. ట్రూ ట్రూ ట్రూ, కరెక్ట్. ఈ జావా స్క్రిప్ట్ ఫైల్సే కాబట్టి జేఎస్ లో రాస్తాం. నెక్స్ట్ ఏం చేద్దాం, వాట్ ఈస్ నెక్స్ట్? సో సో హోప్ఫుల్లీ మీకు మాడ్యూల్ సపరేట్ మాడ్యూల్స్ లో ఎక్కడ ఇవన్నీ మాడ్యూల్స్ కిందకి వస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫైల్ ని ఒక్కొక్క క్లాస్ ని ఒక్కొక్క సపరేట్ మాడ్యూల్ లో రాసుకున్నట్టు అర్థం. దిస్ ఈస్ అ మాడ్యూల్ అండ్ ఐ హావ్ ఇంపోర్టెడ్ దట్ మాడ్యూల్ ఇంటూ app.js. ఓకే, ఇట్లా మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నేను అసలు యాక్చువల్గా స్టార్ట్ చేయాలనుకున్నది ఏంటంటే హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ కదా. వాట్ ఈస్ అ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్? చెప్పాను కదా. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ వన్ కాంపోనెంట్ ఇంటూ అనదర్ కాంపోనెంట్. కామన్ బిజినెస్ లాజిక్ ని మనం ఒకటే కాంపోనెంట్ రాసుకుని దాన్ని మోర్ దాన్ వన్ కాంపోనెంట్ కి అప్లై చేసుకునేలా చేయడాన్ని హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ అని అంటాం. సో అది ఎలా చేస్తాం? ఫస్ట్ యాజ్ సూన్ యాజ్, అదే నిన్న మనం చేయాల్సింది ఈరోజు చేసి చూస్తున్నాం. సో ఫస్ట్ నేను మై హెచ్ఓసి డాట్ జేఎస్ ఒక హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తున్నాను. సో దిస్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఈస్ గోయింగ్ టు బి const my HOC is equal to a function which takes the given component which return a new component. So ఆ కొత్త కాంపోనెంట్ ని క్రియేట్ చేయడానికి నేను కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తాను. న్యూ కాంపోనెంట్ extends react dot. సో దీంట్లో కన్స్ట్రక్టర్ నిన్న చెప్పాను ఆల్రెడీ నేను. సూపర్. నేను ఒక చిన్న కౌంటర్ ని ప్లేస్ చేసుకుంటాను. దిస్ డాట్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఈజ్ 0. కౌంట్ ఈజ్ 0 అంతే. దీని తర్వాత రెండర్. ఇక్కడ చూడండి. సో ఈ కాంపోనెంట్ ఏం చేస్తుంది? ఇట్ షుడ్ గివ్ సంథింగ్ లైక్ దట్. ఒక్క నిమిషం చెప్తాను. సో దీంట్లో ఫంక్షనాలిటీ కూడా ఉండాలి కదా. ఏంటా ఫంక్షనాలిటీ? ఐఎన్సి ఫుల్గా రాద్దాం. ఇంక్రిమెంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫంక్షన్ which will set the state of count is this dot state dot count plus 1. ప్లస్ మాత్రం వాడకండి, కౌంట్ ప్లస్ 1 అనే యూజ్ చేయండి. సో ఇది ఇంక్రిమెంట్ కౌంటర్, ఇది ఇంక్రిమెంట్ కౌంట్ ఫంక్షన్. ఇక్కడ నేను కౌంట్ వేరియబుల్ తీసుకున్నాను. సో వాట్ ఇట్ షుడ్ డూ, ఇది ఏం చేయాలి అని అంటే, మనం ఏదైతే కాంపోనెంట్ మనం పాస్ చేసామో ఆ కాంపోనెంట్ కి ఈ స్టేట్ ని, ఈ కౌంట్ ని, ఈ ఇంక్రిమెంట్ ఈ కౌంట్ అనే ప్రాపర్టీని, ఈ ఇంక్రిమెంట్ కౌంట్ అనే మెథడ్ ని బైండ్ చేయాలన్నమాట ఈ కొత్త కాంపోనెంట్. సో దాన్ని ఎలా చేయొచ్చు? మై కాంపోనెంట్, సో కౌంట్ ఈస్ ఈక్వల్ టు దిస్ డాట్. ఓకే, ఇక్కడ నేను వేరే వేరియబుల్ పేరు పెట్టుకుంటున్నాను జస్ట్ ఫర్ యాజ్ అ ప్రాప్ గా అర్థం చేసుకోవడం. cnt ఈజ్ ఈక్వల్ టు దిస్ డాట్ state dot count
అండ్ దెన్ inc count అనే ప్రాప్ లోపల నేను ఫంక్షన్ ని పాస్ చేస్తాను. దిస్ డాట్ ఇంక్రిమెంట్ కౌంట్ అనే ఫంక్షన్ ని అదే మెథడ్ ని నేను పాస్ చేస్తాను. సో ఇప్పుడు న్యూ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎ ర్యాపర్ ఆన్ మై కాంపోనెంట్. అంటే ఇప్పుడు మనం ఒక చాక్లెట్ ని పాస్ చేసాము ఒక హైయర్ ఆర్డర్ ఫంక్షన్ లో, అది ఏం చేస్తుంది, ఆ చాక్లెట్ మీద ర్యాపర్ ఇచ్చేసి ర్యాపర్ దాన్ని ట్విస్ట్ చేసి ఇస్తుంది అనమాట, అంతే మనకి. అదే ఇప్పుడు మీరు ఒక బబుల్ గమ్ ఇచ్చినా సరే అది కూడా చేసే పని ఏంటంటే ర్యాపర్ వేసేసి దాన్ని ట్విస్ట్ చేసి ఇస్తుంది అంతే. సో దేన్నైనా ఇట్లా ట్విస్ట్ చేయడం, తర్వాత ర్యాపర్ని బైండ్ చేయడం అండ్ ట్విస్ట్ చేయడం అనేది కామన్ ఫంక్షనాలిటీ అయినప్పుడు మీరు చాక్లెట్ని పంపించారా, బిస్కెట్ని పంపించారా, బబుల్ గమ్ని పంపించారా సంబంధం లేదు. మీరు ఏది పంపించినా దానికి ర్యాపర్ యాడ్ చేయడం, దాన్ని ట్విస్ట్ చేయడం, ఇది దాని పని. ఆ పని చేస్తుంది మన హైయర్ ఆర్డర్ కాంపోనెంట్. ఓకే, సో సో ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ కి నేను ఆ కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ పంపిస్తే ఆ కాంపోనెంట్ కి ఇవి రెండింటిని యాడ్ చేసి కొత్త కాంపోనెంట్ గా క్రియేట్ చేస్తుంది. దాన్ని నేను రిటర్న్ చేస్తాను. ఇది ఫంక్షన్ కదా మై హార్ట్, దాన్ని నేను రిటర్న్ చేస్తాను. ఎట్లా రిటర్న్ చేస్తున్నాను, 1 సెకండ్, ఇక్కడ నాకు ఒక హెల్ప్ కావాలి, 1 సెకండ్. యా, అంతే. రిటర్న్ డైరెక్ట్లీ న్యూ కాంపోనెంట్, రిటర్న్ న్యూ కాంపోనెంట్. ఇప్పుడు ఇట్లా చేసినంత మాత్రాన సరిపోదు. వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ, ఐ హ్యావ్ టు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మై హెచ్ఓసి. సో ఈవెన్ నాకు రియాక్ట్ అనే క్లాస్ కూడా కావాలి కదా, సో ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. ఇవి రెండు నాకు కావాలి కాబట్టి ఇది తెచ్చుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి ఈ మై హెచ్ఓసిని ఎక్స్పోర్ట్ చేస్తాను. సో మై హెచ్ఓసి ఈజ్ రెడీ అండ్ నౌ ఐ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఇన్ మై కాంపోనెంట్స్. సో కొత్త కాంపోనెంట్ ని క్రియేట్ చేద్దాం. ఎట్లా చేద్దాం, వాట్ ఈస్ దట్, బటన్ కౌంటర్, సారీ బటన్ కాంపోనెంట్, హెడర్ కాంపోనెంట్ అని రెండు తీసుకుందాం. హోవర్ కాంపోనెంట్, బటన్ కాంపోనెంట్. సో బటన్ కాంపోనెంట్ డాట్ జేఎస్ అని తీసుకుందాం. తీసుకుని దీనిని యూజ్ చేసుకుందాం. మనం ఎట్లా చేద్దాం, ఇంపోర్ట్, ఫస్ట్ రియాక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ రియాక్ట్. ఇదైతే ఫస్ట్ స్టెప్ రెడీ. అలాగే మనము ఇంపోర్ట్, సరే ముందైతే కాంపోనెంట్ క్రియేట్ చేయి, కాంపోనెంట్ క్రియేట్ చేయి. ఎట్లా చేద్దాం, కాంపోనెంట్ ని క్లాస్ btn కాంపోనెంట్ extends button components extends react dot component
రెండర్ రిటర్న్ యూజింగ్ దీని లోపల ఒక బటన్ కావాలి బటన్ క్లిక్ టైమ్స్ సో ఈ బటన్ లోపల నాకు ఈ బటన్ ఎన్నిసార్లు క్లిక్ చేసినా దాని మీదనే నాకు డిస్ప్లే కావాలి అంటే దీనికి ఒక కౌంటర్ కావాలి అది క్లిక్ చేసినప్పుడు కాల్ చేయడానికి ఒక ఫంక్షన్ కావాలి సో అవి రెండు కూడా మనకి హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ లో ఉన్నాయి సో ఆ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ లో ఉన్న వాటిని నేను దీని మీద తీసుకురావాలంటే నేను ఏం చేయాలి చూడండి ఒకసారి ఏం చేయాలి మై హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ని దీనికి మైండ్ చేయాలి ఎట్లా మైండ్ చేస్తాం చెప్పండి అల్టిమేట్ గా దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి కదా ఆ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మై హెచ్ఓసి ఆఫ్ బటన్ సో ఇప్పుడు నేను ఈ బటన్ కాంపోనెంట్ ని మై హెచ్ఓసి అనే హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ యూజ్ చేసి ర్యాప్ చేశాను సో ఈ మై హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా బటన్ కాంపోనెంట్ మీద కూడా అపెండ్ అవుతాయి ఓకే రైట్ ఈ మై హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఓకే కాకపోతే ఇది ఆటోమేటిక్ గా విజువల్ స్టూడియో కోడ్ కాబట్టి ఇది ఆటోమేటిక్ గా చేస్తుంది సో as soon as my higher order component is wrapped around the button component దీనికి రెండు ప్రాప్స్ మీకు పాస్ అవుతుంది ఇట్లా పాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు దట్స్ ఓకే మీకు తెలియడానికి ఒక ప్రాప్ ఏంటి అని అంటే when on click అయినప్పుడు this dot props dot ఏముంది అక్కడ inc click inc cnt ఇప్పుడు హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ తో నేను డిఫైన్ చేసిన ఫంక్షన్ ఏంటి ఇంక్రిమెంట్ కౌంట్ కానీ దాన్ని పాస్ చేసిన ప్రాపర్టీ నేమ్ ఏంటి inc కౌంటర్ cnt అని పెట్టాను కాబట్టి అది యూజ్ చేయాల్సి ఉంటుంది బటన్ కాంపోనెంట్ inc cnt సో whenever I click on this it will call inc cnt at the same time it will update the state count also and again it will be passed to the button component as cnt so ఒకసారి చూద్దాం సో ఇక్కడ అది కూడా ప్రాప్స్ తోటి యాక్సెస్ చేసుకోవచ్చు cnt కంట్రోల్ కే s సో అన్ని ఫైల్స్ సేవ్ అవుతాయి ఇది అదే రీకంపైల్ అయిందబ్బా మళ్ళీ స్టార్ట్ చేద్దాం సో ఎర్రర్స్ అయితే లేవు ఎర్రర్స్ కి పానిక్ అవ్వకండి చూడండి ఎర్రర్ ఉంటే ఉండని ఏం కాదు వచ్చిన తర్వాత దాన్ని చూసుకున్నాం కానీ ఎందుకు నా బటన్ కాంపోనెంట్ డిస్ప్లే అవ్వట్లేదు సో దీనికి కూడా నేను ఒక ఈ స్టైల్ అప్లై చేసేస్తా మీకు విడివిడిగా కనపడుతూ ఉంటాయి కాంపోనెంట్స్ అంతే అంతకుమించి ఏం లేదు స్టైల్ అప్లై చేస్తున్నాను చేసిన తర్వాత లెట్ మీ సీ ఇది ఎందుకు అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వట్లేదు అని అంటే నేను ఆ బటన్ కాంపోనెంట్ ని నేను ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి లెట్ మీ యూజ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ కాంపోనెంట్ సో btn కాంపోనెంట్ ఇక్కడ కాంపోనెంట్ యూజ్ చేసుడు ఆలస్యం ఇది ఇంపోర్ట్ చేసి పెట్టేస్తున్నాను నేను ఇంకా ఈ స్టెప్ రాయాల్సిన పని లేకుండా సేవ్ అది రీకంపైల్ అయిందా కాలేదు కంట్రోల్ సి ఇప్పుడు కంపైల్ అవుతుంది కంపైల్ అయిన తర్వాత ఒకసారి చూసుకుంటే ఇక్కడ మీకు బటన్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు ఎన్నిసార్లు క్లిక్ చేస్తే ఎన్నిసార్లు క్లిక్ అయింది అనేది ఇక్కడ నాకు కనపడుతుంది క్లియర్గా క్లిక్ 10 times 11 times 12 times సో ఇప్పుడు నాకు సేమ్ ఫీచర్ నాకు ఫస్ట్ కాంపోనెంట్ మీద కూడా కావాలి చలో ఫస్ట్ కాంపోనెంట్ మీద కూడా నాకు కావాలి లేకపోతే ఇంకొకటి రాద్దాంలే ఒక h1 కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేద్దాం
h1 కాంపోనెంట్ అని ఒకటి క్రియేట్ చేయండి. సో h1 కాంపోనెంట్ ఇట్లా రాయకూడదు, ఈ పేరు అయితే పెట్టేసిన. సో ఫస్ట్ స్టెప్ ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్, తర్వాత క్లాస్ h1 conf extends react dot component render return. దీంట్లో ఏంటి, ఒక డివిజన్, ఈ డివిజన్ లోపల h1, this h1 clicked what times, కాకపోతే ఎన్ని సార్లు క్లిక్ చేశారనేది దీన్ని పాస్ చేసుకోవాలి. దీనికి సపరేట్ స్టేట్ ని ఇది మెయింటైన్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ చేసినప్పుడు నేను ఒక ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఇప్పుడు నేను లోకల్ గా ఒక స్టేట్ ని మెయింటైన్ చేసుకోవచ్చు సార్. ఎందుకు సేమ్ ఫంక్షనాలిటీ సేమ్ టైప్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేయడానికి మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు అని అంటున్నాను. సో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే ఆన్ క్లిక్, నాకు ఆ ఫంక్షనాలిటీ కావాలి కదా, ఇది మై హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ లో ఉన్న ఫంక్షనాలిటీ కావాలి. కాబట్టి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మై హెచ్ఓసి ఆఫ్ h1 కాంపోనెంట్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మై హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ లో ఉన్న ఫంక్షనాలిటీ దీనిలోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ దిస్ డాట్ ప్రాప్స్ డాట్ incnd ఇంక్రిమెంట్ కౌంటర్ ని నేను కాల్ చేసుకోగలను. ఇక్కడ కూడా దిస్ డాట్ ప్రాప్స్ డాట్ cnd. ఓకే, సో యా ఇంకొక చిన్న స్టెప్, నాకు ఈ స్టైలింగ్ కావాలి. దట్స్ ఇట్. h1 లోపల మనకి ఇది ఉంది, రైట్. ఇప్పుడు కంట్రోల్ KS పెట్టినా కూడా వేస్ట్ కదా. ఈ h1 కాంపోనెంట్ నేను ఎక్కడ వాడలే, ఈ ఫస్ట్ లోనే వాడదాం. ఫస్ట్ లో ఎందుకు యాప్ లో వాడతాను, నా ఇష్టం. ఫస్ట్ కింద h1 కాంపోనెంట్ ని వాడతా. వాడినాను అనుకో, అక్కడ డిస్ప్లే అవుతుంది కదా, సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఇది ఇట్లా క్లిక్ చేస్తే ఇది ఇంక్రిమెంట్ అవుతుంది గైస్. అంటే ఆ ఫంక్షనాలిటీ, ఆ డేటా, ఆ ప్రాపర్టీ అంతా కూడా దీనికి బైండ్ అయింది. ఇప్పుడు దీనికి క్లిక్ చేస్తే దీని మీద, సో సేమ్ ఫంక్షనాలిటీని మోర్ దాన్ వన్ కాంపోనెంట్ లో యూజ్ చేసుకోగలుగుతున్నాను. దట్స్ మై అచీవ్మెంట్ ఇక్కడ. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ the same functionality in more than one component, then you have to make use of this higher order components. Okay, ఈ విధంగా మనము హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ ని అర్థం చేసుకోవచ్చు. ఎవరు వెళ్ళిపోయారు, రాధా అంటారు. ఓకే, అర్థమైందా రేణుక, మనోజ్, కృష్ణ, సిద్ధు, భాష? చిన్న డౌట్ అండి, చెప్పండి సార్. కోడ్కి వెళ్తా, చెప్పండి. కోడ్కి వెళ్ళా, కోడ్కి వెళ్ళండి. ఇక్కడ మీరు దీనికి వెళ్ళండి, ఒక కాంపోనెంట్కి వెళ్ళండి. ఏ కాంపోనెంట్? h1. h1 మామూలుగా ఏదైనా ఒక కాంపోనెంట్ రాసినప్పుడు దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, దాన్ని వేరే 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 కాంపోనెంట్ యూజ్ చేసుకుంటాం. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ h1 కాంపోనెంట్ రాశారు కదా, దీన్ని మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటే వేరే దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు యాజ్ పర్ సింటాక్స్. కానీ ఇక్కడ మీరు ఫస్ట్ టైం నేను h1 కాంప్లోకి హైలైట్ కంపెనీ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ పైన ఇంపోర్ట్ మై హెచ్ఓసి అని రాశారు. సో మై హెచ్ఓసి అంటే ఏంటంటే h1 కాంప్లోకి నేను మై హెచ్ఓసి యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి. హలో, అవునవును, హలో, వినపడుతుందండి. ఓకే అండి. కానీ ఇక్కడ మీరు కింద ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పేసి మై హెచ్ఓసి ఆఫ్ h1 కాంప్ రాశారు కదా, అది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది నాకు. ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి? అదే నేను అంటున్నా, కన్ఫ్యూజన్ ఏంటి?
ఒక నిమిషం. ఇక్కడ H1 కాంప్ అనేది కాంపోనెంట్ మామూలుగా అంటే కింద మై హెచ్ఓసిలోకి H1 కాంప్ పంపిస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ గా ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మై హెచ్ఓసి ఆఫ్ H1 కాంప్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ హెచ్1 కాంపోనెంట్ ని మై హెచ్ఓసి అనే కాంపోనెంట్ గా మార్చి వచ్చిన అవుట్పుట్ ని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మై హెచ్ఓసి అనే హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఏం చేస్తుంది, ఒక కాంపోనెంట్ ని ఆర్గ్యుమెంట్ గా తీసుకుంటుంది. అంటే ఇక్కడ చూడండి, మై హెచ్ఓసి ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ ఏం పాస్ అవుతుంది, మై కాంపోనెంట్, ఒక కాంపోనెంట్ పాస్ అవుతుంది. మై కాంపోనెంట్ అని కాదు, ఇప్పుడు ఇక్కడైతే H1 కాంపోనెంట్ పోయి ఇక్కడికి ఈ మై కాంపోనెంట్ లో స్టోర్ అవుతుంది. సో దీని తర్వాత ఒక కొత్త కాంపోనెంట్ ని క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్ లోపల నేను మై కాంపోనెంట్ ని రిటర్న్ చేస్తున్నాను. అల్టిమేట్ గా ఏదైతే పాస్ చేసావో అదే రిటర్న్ అవుతుంది మీకు. కాకపోతే విత్ ఎక్స్ట్రా 2 ఫీచర్స్. వన్ ఈజ్ కౌంట్ అండ్ వన్ ఈజ్ ఇంక్రిమెంట్ కౌంట్. ఇవి రెండు ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది రెండు యాడ్ అయ్యి మనకి రిటర్న్ అవుతుంది. సో ఇది ఫంక్షన్ కాబట్టి రిటర్న్ న్యూ కాంపోనెంట్ రాశారు ఇక్కడ కింద. ఫంక్షన్ అని కాదండి, ఇప్పుడు అల్టిమేట్ గా మీరు చేయాల్సింది అదే నేను అన్నా. అందుకనే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చా. మనము ఒక చాక్లెట్ ఉంది. ఆ చాక్లెట్ ని అంటే ఇప్పుడు ఏదైనా అనుకోండి, ఒక మంచి చాక్లెట్స్ అయితే మంచి ర్యాపర్ లో వస్తాయి కదా, కరెక్ట్ గా క్లోజ్ చేసి ఇస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఫంక్షనాలిటీ ఒకటేనండి. అక్కడ ఏంటి, ఒక ర్యాపర్ దాని మీద పెట్టాలి, పెట్టి దాన్ని క్లోజ్ చేయాలి. నువ్వు చాక్లెట్ పంపించినా అది చేసే పని ఏంటి, ఆ చాక్లెట్ దాంట్లో క్లోజ్ చేసి నీకు ఇస్తుంది. అదే ఇప్పుడు బిస్కెట్ పంపించినా సరే దాని మీద కూడా ఒక ర్యాపర్ పెట్టి క్లోజ్ చేసి మీకు ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీ డేటా మారట్లేదు, మీ కాంపోనెంట్ మారట్లేదు. అల్టిమేట్ గా దాని లోపల ఉన్న చాక్లెట్ కాంపోనెంట్ అయితే చాక్లెట్ అట్లాగే ఉంటుంది, కాకపోతే విత్ ఎక్స్ట్రా ర్యాపర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అంతే అక్కడ జరుగుతుంది, అంతకుమించి అక్కడ జరుగుతుంది ఏమీ లేదు. అర్థమైందా? యా. సో ఇప్పుడు ఇక్కడ ఒక కాంపోనెంట్ లోపలికి వచ్చినప్పుడు హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ కి అది ఈ కౌంట్ ని ఇంక్రిమెంట్ కౌంట్ అనే ఫంక్షనాలిటీని రెండింటిని ఆ కాంపోనెంట్ కి పంపించి ఒక కొత్త కాంపోనెంట్ గా క్రియేట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇప్పుడు మై హెచ్ఓసి అని ఇక్కడ కాల్ చేసినప్పుడు మై హెచ్ఓసి ఆఫ్ H1 కాంపోనెంట్ అంటే ఈ H1 కాంపోనెంట్ మై హెచ్ఓసి లోకి వెళ్ళి ఈ మై హెచ్ఓసి అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది కదా కొత్త కాంపోనెంట్ ని. అంటే ఇక్కడ కూడా రిటర్న్ అయ్యేది అల్టిమేట్ గా దీంట్లోంచి బయటకు వచ్చేది కొత్త కాంపోనెంట్ అని అర్థం. అట్లా. సో అయితే సరే, ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటే నాకు తప్పేం లేదు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. అల్టిమేట్ గా జరిగేది ఏంటి అని అంటే అదే కదా. అవునవును. ఇప్పుడు ఎక్స్ లో ఒక కాంపోనెంట్ వస్తుంది, ఆ కాంపోనెంట్ ని రిటర్న్ చేస్తుంది. సో ఈ రెండు స్టెప్లు ఎందుకు అన్నట్టు నేను ఒకటే స్టెప్ లో రాసేసాను. ఓకే, దిస్ ఈస్ వాట్ ద higher order component is all about. Okay. If we keep on hover event, yes sir, it works sir, it works. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆన్ క్లిక్ బదులు ఫంక్షనాలిటీ ఒకటే మనకి ఆన్ హోవర్ అని అన్నారు. సూపర్, కరెక్ట్, ఆన్ హోవర్ అని అన్నారు. అదే కదా unknown event handler property on hover. It will be on, this is sorry, on mouse hover. On mouse over kada. ఫంక్షనాలిటీని మీరు ఏదైనా రాసుకోవచ్చు, ఫంక్షనాలిటీ మీరు ఏదైనా పెట్టుకోండి. సారీ, ఫంక్షనాలిటీ అంటే మీ ఈవెంట్స్ అనేవి ఏదైనా పెట్టుకోండి. ఫంక్షనాలిటీ ఒకటే, ఆ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. ఓకే, ఇట్లా మనం హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు.
మోర్ దాన్ దిస్ యాక్చువల్గా మన లైబ్రరీ ఉంటాయి కదా, రీడర్స్ కానీ ఆ ప్లేసెస్లో మనకి ఎక్కువగా ఇవి అవసరం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్. సో ఇట్లా మనం హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ని ఫంక్షన్స్గా ఏమైనా రాసుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ సారీ ఐ మీన్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ మనం నార్మల్ కాంపోనెంట్స్ క్లాస్ కాంపోనెంట్స్ మీద అప్లై చేసాం రైట్. అట్లాంటిది ఫంక్షనల్ కాంపోనెంట్స్ మీద అప్లై చేయొచ్చా? యా చూద్దాం. సో ఫంక్షనల్ కాంపోనెంట్స్ మీద ఎట్లా అప్లై చేస్తాం? ఆబ్వియస్గా కాన్స్ట్ సేమ్ నేమ్ h1 comp is equal to function. సో ఇక్కడ ఏమంటుంది? కెనాట్ రీడ్ ప్రాపర్టీ ప్రాప్స్. వెరీ గుడ్. సో ప్రాప్స్ ని మనం పాస్ చేసుకోవాలి. ప్రాప్స్. సో అప్పుడు దిస్ అనేది ఉండదు, మనకి ప్రాప్స్ ఒక్కటే వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తే సేమ్ టు సేమ్ మళ్ళీ మనకి వర్క్ అవుతుంది. సో ఇట్లా మనము ఫంక్షనల్ కాంపోనెంట్స్ గా కూడా మనం మార్చుకోవచ్చు. తర్వాత ఒకటే రిటర్న్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి నేను ఈ బ్రాకెట్లు కూడా పెట్టాను. ఒకటే రిటర్న్ స్టేట్మెంట్ ఉంటే ఆల్రెడీ ఆరో ఫంక్షన్స్ అంటే ఏంటో చెప్పాను. యూ హ్యావ్ టు గెట్ రిమెంబర్ ఇట్. సో సేమ్ టు సేమ్ శామ్ సో మీరు ఇంత చిన్నగా రాసుకోవచ్చు కోడ్ని. యూ కెన్ రైట్ డౌన్ సచ్ ఎ స్మాల్ కోడ్ అని. అంత చిన్నగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ రియలీ వాంట్. అక్కడ అందుకనే మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఎట్లాగో మనం స్టేట్ ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు. స్టేట్ వీఆర్ మెయింటైనింగ్ ఇన్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్. సో అట్లాంటప్పుడు మనకి ఇక్కడ క్లాస్ ఎందుకు? క్లాస్ అవసరం లేదు కదా. సో అందుకనే నేను అది కూడా తీసేసాను. ఓకే, నెక్స్ట్ చాలా మంది ఇబ్బంది పడే ఒక పాయింట్, ఇది హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ సంబంధం లేదు. ఐఎమ్ జస్ట్ సపరేటింగ్ ఇట్ అవుతాను. ఇప్పుడు ఈ క్లాస్ స్టైల్ ఉంది కదా, ఈ స్టైల్ ప్రతి దాంట్లో నేను రీరైట్ చేయాల్సి వస్తుంది. సో ఇన్స్టెడ్ వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ క్లాస్ కాల్డ్ మై స్టైల్ డాట్ సిఎస్ఎస్. దాంట్లో డాట్ బెటర్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసేసి ఈ స్టైల్ దాంట్లో పడేస్తారు. border margin and padding. So now I don't want this style anymore. ఆ క్లాస్ ని వాడుకోవాలనుకుంటున్నాను. ఎట్లా వాడుకోవాలి అంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఏం చేస్తాం, అక్కడ ఏం ఎక్స్పోర్ట్ చేయట్లేదు కదా, కాబట్టి యూ హ్యావ్ టు పుట్ ఇట్ సంథింగ్ లైక్ ఎక్కడ ఉంది సేమ్ ఫోల్డర్ లో, కాబట్టి డాట్ స్లాష్ అమ్మా సేమ్ ఫోల్డర్ లో లేదా మై స్టైల్ డాట్. సో ఇప్పుడు ఆ స్టైల్ మొత్తం దీనికి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది, దాన్ని నేను ఇక్కడ అప్లై చేయొచ్చు. క్లాస్ నేమ్ రావాలండి, ఎందుకు రాలేదు మరి ఫైల్ అర్థం కాలేదు. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, you have to apply the class name. What is the name of the class? Better. So save.
అప్లై అయిందిగా. ఇప్పుడు ఈ మెథడ్కి నేను ఈ క్లాస్ నేమ్కి నేను ఒక మంచి పేరు పెడతాను. So is it working? Absolutely, it's working. కానీ something is wrong. 1px solid string కాదు కదా. ఏమా బార్డర్ 1px solid బ్యాక్గ్రౌండ్ కలర్ రావట్లేదు. తప్పులు రాస్తే ఉంటుంది. చాలా. సో ఇట్స్ వర్కింగ్. ఇట్లా మీరు సపరేట్ స్టైల్ షీట్స్ రాసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ బెటర్ పుట్ ఎ సపరేట్ స్టైల్ షీట్. యూ గాట్ మీ? సో అట్లా వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ సపరేట్ స్టైల్ షీట్స్. ఓకే, ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పేస్తాను. ఒక ఇమేజ్ తీసుకెళ్ళి దీంట్లో పెట్టుకుందాం. దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం అనేది కూడా తెలియాలి. ఒక ఇమేజ్ ఏంటి? ఆ ఇమేజ్ సో చాలా రోజుల నుంచి నేను మిస్ అవుతుంది ఏంటి? ఓకే, ఫ్రెండ్స్ షో కాదు, షో ఎప్పటికైనా దొరుకుతుంది. సరే కానీ ప్రస్తుతానికి నేను అంత ఎత్తికే ఓపిక రైట్. ఓకే, సో దీన్ని డౌన్లోడ్ చేసుకో. సేవ్ ఇమేజ్ యాజ్. నేను ఏం చేస్తానంటే మై యాప్లో పబ్లిక్ ఫోల్డర్ ఉంది కదా, ఆ పబ్లిక్ ఫోల్డర్లో పెట్టేసాను FRIENDS ఫ్రెండ్స్. ఇమేజ్ని నేను friends.jpgని సేవ్ చేశాను. ఇప్పుడు దాన్ని నేను నా ఫస్ట్ కాంపోనెంట్లో షో చేయాలి. ఎట్లా షో చేసుకోవచ్చు? హౌ కెన్ ఐ షో ఇట్ ఇన్ ద ఫస్ట్ కాంపోనెంట్? ఈ బటన్ కాంపోనెంట్ తర్వాత IMGSRC ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను దాన్ని లింక్ చేయాలి. ఎట్లా చేస్తా? సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ ఫోల్డర్ సేమ్ అప్లికేషన్ కాబట్టి స్లాష్ పబ్లిక్ ఫోల్డర్లో ఉన్నదాన్ని డైరెక్ట్గా మనము స్లాష్ తోటి యాక్సెస్ చేయొచ్చు. స్లాష్ FRIENDS friends.jpg ఫింగర్స్ క్రాస్ ఇట్ షుడ్ కమ్ అండ్ చూద్దాం ఇట్లాంటి. ఎస్ హియర్ ఇట్ ఇస్. సో మీరు whatever you put it in the public folder that can be accessed directly with the slash. మీరు డైరెక్ట్గా ఇట్లా కూడా యాక్సెస్ చేయొచ్చు. FRIENDS friends. Here it is. ఓకే, సో అట్లా మీరు కావాలనుకున్న ఇమేజెస్ని మీరు పబ్లిక్ ఫోల్డర్లో పెట్టుకోండి. ఆ పబ్లిక్ ఫోల్డర్లో పెట్టుకుని బయటకి యాక్సెస్. ఓకే, సో ఒకసారి క్రియేట్ రియాక్ట్ యాప్ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ క్రియేట్ చేయడం, ఇంపోర్ట్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం ఇవన్నీ ఒకసారి స్టార్ట్ చేసి మీరు వర్క్ చేయండి. హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ మీద వర్క్ చేయండి. ఈ చిన్న ఎగ్జాంపుల్ చేయండి సరిపోతుంది. ముందైతే చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. See you tomorrow. Happy Ugadi for everyone. Okay, bye bye.